మీరు కాస్త జ్ఞానంతో ఆలోచించండి. ఒకవేళ ఆయన ఎవరికైనా పుట్టుకతోనే గుడ్డోడిగా పుట్టిస్తే చూసే శక్తి గల కళ్ళిచ్చేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ ఆయన ఎవరికైనా మూగోడిగా పుట్టిస్తే మాట్లాడే విధంగా మార్చేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ ఆయన ఎవరికైనా పిచ్చోడిగా పుట్టిస్తే అతనికి తెలివిగల్లవాడిగా మార్చేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? సోదరులారా, మన కళ్ళని, మన కాళ్ళని, మన చేతుల్ని, మన గుండె ఊపిరితిత్తుల్ని మన తల్లి గర్భంలో తన ఇష్ట ప్రకారంగా తాను కోరిన విధంగా సృష్టిస్తున్న వాణ్ణి ఆరాధించక, ఆయన్ని దైవమని భావించక, మన ఒక చిన్న గోరును కూడా సృష్టించని వాడిని దైవమని, దైవ సమానుడని భావించడం ఇది ఎంతవరకు సమంజసమండి? ఎవరైతే మన కళ్ళని, మన కాళ్ళని, మన చేతుల్ని, మన గుండె ఊపిరితిత్తుల్ని తల్లి గర్భంలో తయారు చేశాడో ఆయన్ని ఆరాధించాలి. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవరు లేరు. ఆయనకి తెలుగు భాషలో దేవుడని, అరబీ భాషలో అల్లా అని అంటారండి.